అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లంపల్లి ఈశ్వరరావు. ఈరోజు మాట్లాడిన కారణం మన ధనిరెడ్డి మధు. అరే మధు, అసలు నీకు బుర్ర ఉందా? గణేష్ గారు ఏం చెప్పారు? శాంతి భద్రతలు సరిగ్గా లేవు నర్సీపట్నంలోని. అనంతపురంలో జరుగుతున్నట్టు దాడులు, ప్రాణాలు పోతున్నాయి. స్పీకర్ గారు ఉన్నటువంటి ఏరియాలోని అరాచకాలు జరుగుతున్నాయి అని డిఎస్పీ గారికి వినతిపత్రం ఇచ్చారా. ప్రెస్ మీట్ పెట్టి క్రైమ్ రేట్ గురించి చెప్పారు. గతంలో ఉన్న క్రైమ్ రేటు, ఇప్పుడున్న క్రైమ్ రేట్ గురించి చెప్తే ఈ పనికిమాలి పోరంబోకు మధు కూడా ఏం మాట్లాడతాడంటే, అరే మధు, ఏం మాట్లాడతారో నువ్వు? గతంలోని ఇలాగా ఇప్పుడు ఇలాగా అంటే అప్పుడు మీరు 4 చెప్తే మేము 8 చేద్దామని చెప్పి అంటావరా? 420గే 840గే సన్నాసేదవా? ఏం మాట్లాడుతున్నారా పనికిమాలి? అలా హానరబుల్ పోస్ట్లో ఉన్నటువంటి స్పీకర్ గారి దగ్గర, ఆయన దగ్గర ఉండేటువంటి వ్యక్తులు రాయాలో చూడరా. మన మర్డర్ కేసులోని ప్రధాన నిందితుడు, రెండో నిందితుడు, అంతకుముందు కరి శ్రీనివాసు పై దాడి చేసాడు, అది మిస్ అయింది, ఈడో నిందితుడు. ఇక ఎవరితో ఉన్నారా? అరే పోరంబోకు మధు, ఎవరితో ఉన్నారు? ఎవరు తెలుసా? విజయబాబు తెలుసా? అరే ఇలాగా మీ అనుచరులు దాడి చేసి చంపేస్తే, హత్య చేస్తే అది ప్రశ్నించడం తప్పురా? పోరంబోకు స్పీకర్గా అయింది ఎందుకురా? ఎందుకు? హత్యలు చేయించడానికా? హత్యలు చేయించడానికి ఏంట్రా సన్నాసుడా? మాట్లాడదాం. మా పతివ్రత శిరోమణి మాటలు మాట్లాడకరా. పతివ్రత శిరోమణి మాటలు మీ ఎందుకు? గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తరిమేసుకున్నారు ఎందుకురా? ఊరికేనా? నీ వెనకాల ఉన్న పక్కన్నవాడు ఎవరన్నా, ఆయన వెనకాల పక్కన్నవారు హత్యలు చేశారా? ఒరే హంతకుడా, బీరు బాటిల్ కోసం, మందు కోసం, బీరు కోసం వెళ్ళి హత్య చేసి వచ్చారా నువ్వు? ఆ చరిత్ర రా నీది. పోరంబోకు నువ్వు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయిరా పోరంబోకు నీ మాటలకి. ఏంటి గంగానదిలోని కాకి ములిగితే హంస అయిపోదురా పోరంబోకు? ఓరే మధు, గంగానదిలోని హంస ములిగితే హంస అవుద్ది, కాకి ములిగితే కాకి అవుద్ది, కాకి హంస అవుతావు. నువ్వు పంచికడేసుకొని బెల్డప్పలు దెంగెత్తే అయ్యనపదం అయిపోతావు అనుకున్నావు ఏంటి? మర్యాదగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మాజీ ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. క్రైమ్ రేట్ గురించి ఏంటి తెలుసురా నీకు? కంత్రి నా కొడక, క్రైమ్ రేట్ గురించి ఏంటి తెలుసురా నీకు? ఏం మాట్లాడుతున్నావురా? మీ వెనక తిప్పుకున్న మీ అనుచరులు హత్య చేశారా పోరంబోకు. దాని గురించి లబోదీపమైన పోలీస్ స్టేషన్ ముందు, హాస్పిటల్ ముందు ఆ కుటుంబ సభ్యులు లబోదీపాన్ని ఏడుస్తుంటే చూడరా, తెలుస్తుంది. వెళ్ళాల్సిందిరా, చెప్పులు ఇచ్చి కొట్టును నిన్ను, మీ నాయకులని. ఓ నిండి ప్రాణాన్ని బలి తీసుకున్నారా అధికారంలోకి వచ్చి. ఏం పాపం చేశాడు రా పాపం? ఆ పిల్లలతో ఉన్నవాడు చంపేశారా. మీకు అలవాటే కదా, నీకు అలవాటే కదరా. బీరు కోసం చంపేసిన పోరంబోకు నువ్వు చెప్పడం. శాంతి భద్రతలో కాపాడండి. నడిచిపడిన పరిస్థితి బాగోలేదు. మొన్నే పప్పలనాయుడు అనే వ్యక్తి కరి శ్రీనివాస్పై దాడి చేశాడు, అది తప్పించుకోవడం జరిగింది. మళ్ళీ వెంటనే అది తేరుకోక ముందు 2 వారాల లోపే ఇంకొక హత్య జరిగింది. కొండబాబును సంతోషును ఈ రౌడీ షీటర్లను కొద్దిగా అదుపులో పెట్టండి అని చెప్పి తప్పు వచ్చిందిరా నీకు పోరంబోకు నా కొడక? అవును, చూడు పాప కొత్తపట్నంలో కుర్రోడి దగ్గర డబ్బులు మొత్తం ఆస్తి భూమి అంతా మీ దగ్గర ఉంది. ఆడి బుల్లెట్ మీ తమ్ముడు తోలుతున్నాడు. కాలనాడు దగ్గరికి తీసుకెళ్ళి అప్పులు బాలు చేసేస్తున్నారు జనాల్ని. 10 రూపాయలు వడ్డీలు పాపం తగిలిపోతారా, పురుగులు పట్టిపోతారా, షుగర్లో బీపీలు వచ్చేస్తారా? అంత దారుణం ఏంట్రా? 10 రూపాయల వడ్డీకి అప్పులు ఇచ్చి కాలనాడు నడిపిస్తున్నావురా పోరంబోకు నా కొడక. ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు చెప్పడమా? నీ బ్రతుకే నువ్వు చూసుకోరా. నీ బ్రతుకు ఆ గార్డెన్లోని 500కి కాపలాకి వెళ్ళి బ్రతుకురా నీ బ్రతుకు. నువ్వు చెప్తున్నావు ఈరోజు కబుర్లు. మాజీ ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చక్కగా నువ్వు శుద్ధిగా ఉండు. అయినా నీకు ఆ ఈనపత్రి గారికి అసలు నీకంటే మంచివాడు అప్పుడు దొరకలేదట్రా. ఒక హంతకుడివి నువ్వు, కాలనాటి ఆడించేవాడివి, బెల్ట్ షాపులు, మందు ఎంత చేసేవాడు, ఎంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అంత ఫ్రాడ్, బ్రోకరేజం, ఫ్రాడిజం, కాలనాట, పేకాట, 500 కమిషన్, బీరు బాటిల్ కోసం వచ్చా. ఇన్ని చేసిన నీతో కౌంటర్ ఇప్పింతుంటే జనాలు నవ్వుతున్నారా. అంతేగాని శాంతి భద్రతలు కాపాడండి అంటే ఎవరు నవ్వరురా. నవ్వులను ఒకరు చూపించరా పొరమోకు.
నవ్వులో ఒకరు చూపించరా. ఆ గోసులు రావు మొన్న బలిగట్టులోని కొట్టించావా నువ్వు? ఆ అన్న క్యాంటీన్ దగ్గర అక్కడ నీకు ఆడికి క్రాస్ వచ్చాయి కదా, కొట్టించావు. అది మనసులో పెట్టుకొని మా గోసులు రావుని ఎందుకురా పాపం ఆ గోసులు రావుని అమాయకుడు ఆ నోరు మామైతే నోరు సాగేసి ఏంటి అనేసి మాట్లాడుతాడు పాపం. అంతే ఆడు నోరు సాగదీసి మాట్లాడవు తప్పగానే ఆడికి ఏం తెలియదు. ఆడు దద్దమ్మగోడు. ఆ దద్దమ్మగోడిని మనం కొట్టేందుకు ప్రయత్నం చేసావు. ఇలాంటి తోడురా నువ్వు. దాడులు చేయంతావు, హత్యలు చేయంతావు, మానభంగాలు చేయంతావు. ఆ 10 రూపాయల వడ్డీకి అది ఎత్తావు. ఆ కొత్తపట్నం కుర్రాడు రేపు ఎల్లుండో సూసైడ్ చేసుకునేలా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు 10 రూపాయలు ఇంట్రెస్ట్, ఆడి ఆస్తి మొత్తం నీ దగ్గర ఉంది, ఆడి బుల్లెట్ నీ దగ్గర ఉంది, ఆడి స్కూటీ నీ దగ్గర ఉంది. ధనిరెడ్డి మధు చిప్పు గురించి మాట్లాడతాం మరలా. ఆ చిప్పు మీ పార్టీ నాయకులకి, మీ కార్యకర్తలకి, మీ రౌడీ షీటర్లకి నువ్వు పెట్టించుకున్నట్టున్నారు. రెడ్ చిప్పు 2.0 రోబో 2.0 లాగా చిప్పు పెట్టించుకున్నట్టున్నావు. అందుకే దాడులు మటర్లు జరుగుతున్నాయి. చెత్తదవా చిప్పు గురించి మాట్లాడతావు. చిప్పు రెడ్ చిప్ పెట్టుకున్నట్టున్నారా మీరు? మీకు రెడ్ చిప్ విజయబాబు పెట్టినట్టున్నాడు నీకు, మిగతా వాళ్ళకి అందరికీ. అందుకే మీరు ఇలా చెలరైపోతున్నారు, దాడులు చేస్తున్నారు. చెత్తమండ కొడక. తర్వాత రెండోది ఏంటంటే, రే మధు ఒకటి ఖచ్చితంగా చెప్తాను, గుర్తుపెట్టుకో. మాజీ ఎమ్మెల్యే గారు గురించి మర్యాదగా మాట్లాడితే మర్యాదగా ఉంటుంది. లేకపోతే మాకు నోరు లేక మాకు మాట్లాడే చేతగా కాదు. రాజకీయంగా చాలా ఘోరంగా మాట్లాడతాం మేము కూడా. మీ స్పీకర్ గారి గురించి, మీ నాయకుల గురించి మర్యాదగా మాట్లాడు, సబ్జెక్ట్ మాట్లాడు. నీకేమైనా కుదర దమ్ముంటే క్రైమ్ రేట్ గురించి మాట్లాడు. గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? రా చర్చికి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు, రా చర్చికి రారా మధు. క్రైమ్ రేటు అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది చూసుకోవచ్చు. ఈ 5 నెలల్లో ఎంత దారుణంగా జరిగింది రాష్ట్రం మొత్తం, మన నర్సీపట్నంలోని. దాని గురించి మాట్లాడుకుంటానా? పనికి మళ్ళీ చెత్త అంతా మాట్లాడతావు. చెత్త నా కొడక. అల్లూరు జిల్లా లోక్పేట జంక్షన్లో శ్రీ ఈశ్వరం తల్లి అమ్మవారి ఆలయం నిర్మాణం శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. లోక్పేట జంక్షన్ హైవే రహదారి పనుల్లో శ్రీమద్ విరాట్ కోతులు